జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీకు చెప్పదలుచుకున్నాను ఈరోజు. అవి ఏమిటంటే, గతంలో నేను ఒక 18 సంవత్సరాల క్రితం, అంటే సుమారుగా 20 సంవత్సరాలు అవుద్ది. 20 సంవత్సరాల క్రితం నేను కాకినాడ వెళుతున్నాను నా కారులో. కాకినాడ వెళుతున్నప్పుడు ఒక సిద్ధాంతం దగ్గర ఒక ఊరు, ఆ ఊరు నాకు ప్రజెంట్ ఇప్పుడు గుర్తులేదండి నాకు. హోటల్ దగ్గర టీ కాగాం మేము. అయితే మా ఆఫీస్ బాయ్, నేను, మా డ్రైవర్ కారు ఆపి అక్కడ టీ తాగుదామని ఆపిన తర్వాత మా వాడు టీ ఆర్డర్ ఇచ్చాడు. టీ తాగుతుంటే ఆ పక్కన ఒక ఒక పాక ఉంది, అక్కడ తాటాకి ఇల్లు ఉంది. దాంట్లో ఒక ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇలా చూస్తున్నాను, కళ్ళు రెప్పేస్తలేదు ఆవిడ. ఏంటి అని ఆలోచిస్తున్నాను. టీ తాగుతుంటే ఆ హోటల్ ఆయన ఏం చెప్పాడంటే, ఆవిడ ఒక 2 సంవత్సరాల నుంచి వింతగా ప్రవర్తిస్తుందండి. ఈ వరకు సన్నగా ఉండేది నాజుగ్గా అంత లావు అయిపోయిందండి అని చెప్పుకొచ్చాడు. నేను ఆవిడ్ని చూస్తూ ఉన్నాను. ఆవిడ బాడీలో ఏదో ఆత్మ కూర్చున్నట్టుగా నాకు గోచరించింది. ఆ హోటలైతే అన్నాను, వీళ్ళ హస్బెండ్ ఏమన్నా ఉన్నాడా అని అడిగాను. ఉన్నాడంటే పిలు ఒకసారి అని చెప్పా. సరే మీరు లోన్కి కూర్చోండి అని కూర్చోబెట్టి వాళ్ళ ఆయన్ని జాగ్రత్తగా పిలిచాడు. వచ్చిన తర్వాత ఆవిడ ఏమవుతుందంటే, మా ఆవిడండి, మా భార్య అండి అని చెప్పాడు. మీకు ఎంతమంది పిల్లలంటే 2 పిల్లలండి, నేనే చూస్తున్నాను, ఆవిడ పట్టించుకోవట్లేదు 2 సంవత్సరాల నుంచి అని చెప్పుకొచ్చాడు. 2 సంవత్సరాల నుంచి పట్టించుకోవట్లేదు అంటే, 2 సంవత్సరాల క్రితం ఎవరైనా మీ ఇంట్లో పోయారా అని అడిగాను. మా అమ్మగారే పోయారని చెప్పాడు. మీ అమ్మగారు పోతే ఈవిడ ఏమన్నా కాళ్ళకు దండం పెట్టి తల ఏమన్నా నుదుటు ఏమన్నా ఆంచినట్టు ఏమన్నా గుర్తుందంటే, లేదు మాలో మేము పెద్దలు పోతే మేము దండం పెట్టుకుంటామంటే కాళ్ళు దండం పెట్టుకుని ఇలాగ మొక్కుతామండి అని చెప్పారు వాళ్ళు. తర్వాత నేను ఎనర్జీ కొలిస్తే ఆవిడ బాడీలో ఏదో సోల్ కనిపిస్తుంది, నాకు సోల్ ఉంది. నేను అన్నాను, ఈవిడ ఒక్క ఆవిడే ఒక బియ్యం సేరు బియ్యం అనేది తినేస్తుంది అన్నాను. అలా ఆవిడ ఫోటో తెచ్చిగో మా ఆవిడ ఇలాగ ఉందండి, ఇప్పుడు ఇలా పేపాలా తయారైంది అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే, మీరు ఒక బిర్యానీ చేసుకుని ఒక సేరు బియ్యం బిర్యానీ ఒకతే తినేసిది ఆవిడ. కళ్ళు ఎర్రగా ఉంటాయి చింతనిప్పుల్లా, కానీ ఎవరితోటి ఏమీ మాట్లాడదు. అప్పుడు ఏం చేయాలో చెప్పండి, మా పిల్లలు కూడా ఇలా ఉన్నారు చిన్నపిల్లలని అతను కొద్దిగా ఇదయ్యాడు. అయితే నా గురించి ఆ హోటల్ తెలుసు, ఎనర్జీ గురించి చెప్తాను. ఈయన అంటే పక్క ఊళ్ళో నన్ను తీసుకెళ్ళి జియోపతిక్ అలాగే నెగిటివ్ ఎనర్జీ చూసుకున్నారు అప్పట్లో. అయితే సరే ఓ పని చేయి, ఆవిడలో ఒక శక్తి ఉందని చెప్పి ఆవిడ ఫోటో తెమ్మన్నాను. లేదు మీరు రెండు ఆవిడ అంటే, ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు రానెత్తలేదు, నువ్వు అంటుంది ఇలాగా. ఏంట్రా బాబా అని చూస్తున్నాను. అప్పుడు నేను లైట్ ఫుల్ గాడ్ లైట్ తీసుకుని ఆవిడకి మళ్ళీ ఒక లైట్ ఇచ్చి సీల్ చేసి కొబ్బరికాయ తెమ్మన్నాను. కొబ్బరికాయ తెచ్చింది ఇలా పెడితే నెత్తి మీద నిలబడుతుంది లేచి. దీంట్లో ప్రేతాత్మ ఉంది అని చెప్పాను ఆడితోటి. ఎలాగంటే ఏమి కంగారు పడకని చెప్పి దాన్ని ఒక ఎనర్జీ తోటి, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ సిస్టమ్ మానేసాం మేము, ఈ బాటిల్ సిస్టమ్ మానేసాం మేము. ఎందుకంటే ఇది చాలా మహాపాపం, బాటిల్లో బంధిత్వం అనేది ఆత్మనే. ఆ సిస్టమ్ చేసి దాన్ని తీసేటప్పటికి ఆవిడ నిశ్శబ్దతో పడిపోయింది వెనక్కి. పడిపోతే ఆత్మ ఆల్రెడీ ఎనర్జీ కట్ చేశాను అక్కడ. చేసిన తర్వాత ఆవిడ పడిపోయి, ఇంకా నేను అన్నాను, ఈ రోజు మొదలు బాగుంటుంది అయ్యా, నేను కాకినాడ వెళ్తాను, వచ్చేటప్పుడు నీ దగ్గరికి వస్తానులే అని చెప్పాను. వచ్చేటప్పుడు వస్తాను, నేను 2 days పడుతుందని చెప్పాను. ఈలాగా దీనికి చేయవలసినటువంటి కార్యక్రమం అంతా, ఈ ఎనర్జీ గురించి చేయవలసిన కార్యక్రమం అంతా నేను చేశాను. చేసిన తర్వాత నా పని మీద నేను కాకినాడ వెళ్ళిపోయాను. ఆ రోజు కాకినాడ వెళ్ళేటప్పటికి 9-10 అయింది. చిరాగ్గా ఉన్నాను. స్నానం చేసి మళ్ళీ నా పూజాధికారులు ముగించుకుని ఆ మన్నాడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది ఎనర్జీ చూస్తానికి. అవన్నీ చూసుకున్న తర్వాత 2 daysకి, అంటే 3 days పెట్టిందండి. 3వ రోజుకి నేను వెనక్కి వచ్చి ఆ సిద్ధాంతం దగ్గర అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మా డ్రైవర్ గుర్తు చేసుకుని ఆ కారు వెళ్దామంటే నడని చెప్పి ఆగాం, హోటల్ దగ్గర ఆగాం. ఆ ఊళ్ళందరూ నన్ను వింతగా చూస్తాకు వచ్చారు. ఏమైందంటే, ఆవిడ మామూలు మనిషి అయిందండి, ఈ వరకులాగా అందరితోటి మాట్లాడుతుంది, పిల్లల్ని బాగా చూసుకుంటా. అంటే ఈ 2 రోజుల్లో అంటే మార్పు చూడండి ఎలా వచ్చిందో. నేను చెప్పాను, ఆవిడ పడిపోయింది కదా, అప్పుడు సాయంత్రం సుమారుగా 4:30-5 అవుద్ది, కొబ్బరి నీళ్ళు పెట్టించండి, మన్నాడు కొబ్బరి నీళ్ళు పెట్టించండి, ఎనర్జీ కావాలి ఆవిడకి అని చెప్పుకొచ్చి తర్వాత ఒక క్రిస్టల్ నా దగ్గర ఉంటే, నేను మళ్ళీ వెళ్ళినప్పుడు పెట్టగలను, మీ దగ్గర పెట్టండి, దీనికి లైటు ఒత్తు, అంటే మన అక్కడ కిరసనాల దెంబుడ్లు అనమాట, ఆ ఒత్తు తీసుకెళ్ళి ఈ క్రిస్టల్ స్టాండ్ ఇచ్చి దాన్ని ఎదురుకొని ఇంట్లో ప్రసారం అయ్యేటట్టు ఎనర్జీని పెట్టా. మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతానని కూడా చెప్పాను. అయిన తర్వాత బాగుందండి, ఇప్పుడు మామూలుగా పిల్లలతో ఉంటుంది, అమ్మాయికి జడేస్తుందండి, అబ్బాయికి ఏమో కొబ్బరి నూనె రాసి తలగా దూగుతుందండి అంటున్నారు. ఈ 3 రోజుల్లో జరిగిన గొడవ. ఇంకా దాని తర్వాత నా క్రిస్టల్ నేను తీసుకొచ్చాను.
ఈ రోజుకి చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారండి. వాళ్ళ పిల్లలకి మొన్న పెళ్ళిళ్ళు కూడా ఒక అమ్మాయికి పెళ్ళి అయినట్టుంది మొన్న. పిలిచారు, నేను వెళ్ళలేదు. అంటే నా జీవితంలో జరిగినటువంటి స్టోరీ మటిది. ఓకే, ఇలాగా అనేకమైనటువంటి స్టోరీలు జరిగినాయి నా జీవితంలో. ఇది మీకు మచ్చుకి నేను చెప్పాలని నేను ఇది చెప్తాను. ఎందుచేతంటే మన ఎనర్జీ వీక్గా ఉన్నప్పుడు, ఆరా కరెక్ట్గా లేనప్పుడు, ఏదైనా ఆత్మలు, ప్రేతాత్మలు కానీ మన బాడీలోకి కానీ లేదంటే ఆరాలకు కానీ ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎలా కట్టడి చేసుకోవాలో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాం జరుగుతుంది. అలాగే మనం ఎప్పుడూ కూడా మన ఇంట్లో దీపారాధన చేసుకుంటే మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది. అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు జీవితంలో వేరే ఇంకొక సంఘటన కూడా జరిగింది. ఇది అతి భయంకరమైనటువంటి సంఘటన. అది కూడా మీకు ఆ స్టోరీ రూపేణ మీకు చెప్తాను. సబ్జెక్ట్ నేను చెప్పవలసి వస్తుంది. కాబట్టి ప్రతి ఒళ్ళు కూడా పాజిటివ్ తోటి ఉండండి, పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి. సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ థింకింగ్ లేకుండా నెగిటివ్ ఎనర్జీ థాట్ ఫారం ఏర్పడకుండా చూసుకుంటూ ఉండండి. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. నమస్కారం. థ్యాంక్ యూ.